the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, బీహార్ ఎన్నికల సందర్భంగా బీహార్ స్టేటు మరొక రికార్డు సృష్టించింది. ఆ రికార్డు, ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 కంటే తక్కువ ఓటర్లు ఉన్న మొదటి రాష్ట్రంగా బీహారు చరిత్ర సృష్టించింది. మనం చూస్తూ ఉంటాము, ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే జనరల్గా ఓటు వేసే రోజు ప్రజలు క్యూ లైన్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ వెయిట్ చేసినప్పుడు ఏమవుతుంది, టైం అయిపోతుంది, చాలామంది ఓటు వేయలేరు, తద్వారా ఓట్లు వేస్ట్ అయిపోతాయి. సో ఇటువంటి దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి, ప్రజలకి ఇటువంటి ఇన్కన్వీనియన్స్ని లేకుండా చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక చర్య చేపట్టింది, ఒక ఇనిషియేటివ్. ఇందులో భాగంగా బీహార్లో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 1200 కంటే తక్కువ ఓటర్లు ఉండేటట్లు చూసింది. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, బీహార్లో పోలింగ్ స్టేషన్స్ని, పోలింగ్ సెంటర్స్ని పెంచింది, పోలింగ్ బూతుల్ని. ఇప్పుడు పోలింగ్ బూతుల్ని పెంచినప్పుడు ఆటోమేటిక్గా జనాల్ని డిఫరెంట్ పోలింగ్ స్టేషన్స్కి అలకేట్ చేయవచ్చు. తద్వారా ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 1200 కంటే తక్కువ ఓటర్సే ఉంటారు. ఇక ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇన్కన్వీనియన్స్ ఉండదు, వాళ్ళు ఈజీగా ఓటు వేయవచ్చు, సకాలంలో ఓటు వేయవచ్చు అనమాట. తద్వారా ఓటర్ పార్టిసిపేషన్, ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎక్కువగా వేయడానికి పాసిబుల్ అవుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకునింది. దీనికోసము బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. 2025 నవంబర్ ఆ టైంలో జరగబోతూ ఉన్నాయి. దీనికోసం బీహార్లో సుమారుగా 12,000కు పైగా కొత్త పోలింగ్ స్టేషన్స్ని యాడ్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 కంటే తక్కువ ఓటర్లు ఉన్న మొదటి రాష్ట్రం బీహారు. ఇక బీహార్ ఎలక్షన్స్ విషయానికి వస్తే, మనం ఇటీవల ఎలక్షన్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఎన్నో డిస్కస్ చేసుకున్నాం. బీహార్ ఇటీవల ఒక రికార్డు సృష్టించిందని కూడా తెలుసుకున్నాం. అర్బన్ లోకల్ బాడీ పోల్స్లో, నగరపాలిక ఎన్నికలలో ఈ ఓటింగ్ సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిన, ప్రవేశపెట్టిన ఫస్ట్ స్టేట్ ఇండియాలో బీహార్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. దానికోసము పూణేలో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, పూణేలో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఒక యాప్ని, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ని కూడా తయారు చేసింది, డెవలప్ చేసింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా, ఎలక్షన్ రీఫార్మ్స్లో భాగంగా ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ని, ఈసీఐ నెట్ అనే పోర్టల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. ఈ పోర్టల్ని బీహార్ ఎన్నికల్లో కూడా ఈసారి ఉపయోగించబోతా ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈసీఐ నెట్ పోర్టల్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న సో మెనీ ఎలక్షన్ అప్లికేషన్స్, ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, సుమారుగా 40కి పైగా వివిధ రకాల ఎలక్షన్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మెర్జ్ చేసి, కలిపేసి ఈసీఐ నెట్ అనే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవల జరిగిన జూన్ 2025లో జరిగిన బైపోల్స్ ఉప ఎన్నికలలో కేరళ, గుజరాత్, పంజాబ్, వెస్ట్ బెంగాల్లో జరిగిన 5 అసెంబ్లీ ఉప ఎన్నికలలో, గుర్తుపెట్టుకోండి, వాడి ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతాడు, ఇటీవల ఈసీఐ నెట్ పోర్టల్ని ఎక్కడ అప్లై చేశారు, ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే 5 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్, గుజరాత్, కేరళ, వెస్ట్ బెంగాల్, అక్కడ దీన్ని ఆల్రెడీ ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఇటీవలే బీహార్ క్యాబినెట్ బీహార్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలకి, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కోసము 125 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీని, ఉచిత ఎలక్ట్రిసిటీని కూడా మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి బీహార్ క్యాబినెట్ ప్రకటించింది. సో బీహారు మనకి ఈ విధంగా ఇంపార్టెంట్. ఇక ఆల్రెడీ ఇటీవల జరుగుతూ ఉన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతూ ఉంది. దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక బీహార్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే, ప్రస్తుతం నితీష్ కుమార్ గారు ఉన్నారు. ఇక అసెంబ్లీ సీట్లు కూడా మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఇటీవల కామెంట్ సెక్షన్లో కూడా కొందరు అడిగారు, స్టేట్ వచ్చినప్పుడు అసెంబ్లీ సీట్స్ చెప్పమని చెప్పేసి. అసెంబ్లీ సీట్స్ బీహార్లో 17th బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఓవరాల్గా 243 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి బీహార్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 డిసెంబర్లో జరిగిన తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 1లో, GS 1లో కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అంటే, ఇక్కడ ఇచ్చిన స్టేట్లలోని అసెంబ్లీ సీట్లను
ఆరోహణ క్రమంలో అమర్చండి, అసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని చెప్పేసి ఇచ్చాడు. అస్సాము, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఏ స్టేట్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్నాయని చెప్పేసి. బహుశా అందుకే కామెంట్ సెక్షన్లో అడిగినట్టున్నారు తెలంగాణ గ్రూప్ 2లో చూసి ఆ క్వశ్చన్ని. సో ఇక్కడ నుంచి మనము అసెంబ్లీ సీట్ల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బీహార్ అసెంబ్లీ సీట్లు 243. అయితే దీనికి ఆన్సర్ ట్రై చేయండి. మొన్న తెలంగాణలో అడిగినది మార్చి 2024 నాటికి ప్రతి రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ గారు రిజైన్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ గారు అనారోగ్య కారణాల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి తన రెసిగ్నేషన్ లెటర్, రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆ రాజీనామాని ఆమోదించడం కూడా జరిగింది, అప్రూవల్ చేసింది. సో ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు ఇలా ఎవరైనా పదవిలో ఉండగానే, వాళ్ళు పదవీ కాలంలో ఉండగానే రెసిగ్నేషన్ ఎవరైనా రిజైన్ చేశారా అనేది తెలుసుకోవాలి. ఇక మనకి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైస్ ప్రెసిడెంట్ గురించి కొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ మనము వైస్ ప్రెసిడెంట్ గారి గురించి తెలుసుకుందాం. మన పార్ట్ 5 యూనియన్ ఎగ్జిక్యూటివ్లో, అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కదా, యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలానే అటార్నీ జనరల్ వీళ్ళంతా కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగము. పార్ట్ 5 యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్స్ 52 to 78, ఆర్టికల్స్ 52 నుంచి 78 వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ కేంద్ర ప్రభుత్వం గురించి డీల్ చేస్తుంది. ఇప్పుడు మనము వైస్ ప్రెసిడెంట్ గురించి తెలుసుకోవాలి. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ వచ్చేసి 63 నుంచి 71 వరకు వైస్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ డీటెయిల్డ్గా విషయాలు తెలుపుతాయి. ఇక ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే, ఈయన ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్టర్ ప్రెసిడెంట్. ఆర్డర్ పరంగా చూస్తే, గౌరవం పరంగా చూస్తే ప్రెసిడెంట్ తర్వాత ఉపరాష్ట్రపతికి సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఉంటుంది ఇండియాలో. ఇక ఈయన రాజ్యసభకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక ఆర్టికల్ 63 వైస్ ప్రెసిడెంట్ గారి గురించి తెలుపుతుంది. ఇట్ టెల్స్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్. ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అంటే ఆర్టికల్ 63. ఇక మనం తెలుసుకోవాల్సింది వైస్ ప్రెసిడెంట్కి పదవీ కాలం ఎంత ఉంటుంది, ఈ రెసిగ్నేషన్ లెటర్ని ఎవరికి ఇస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి. పదవీ కాలం వచ్చేసి టెన్యూర్ 5 years ఉంటుంది. పదవీ కాలం 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు ఉండగానే, పదవిలో ఉండగానే కూడా వివిధ కారణాల వల్ల తన రెసిగ్నేషన్ లెటర్ని సమర్పించవచ్చు. ఇక ఫస్ట్ మనము వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి, సందర్భం వచ్చింది కాబట్టి. వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారో మనం తెలుసుకోవాలి. పార్లమెంట్ హౌసెస్, లోక్సభ మరియు రాజ్యసభలో ఉన్న బోత్ ఎలక్టెడ్ మెంబర్సు, నామినేటెడ్ ఎంపీసు. ఎలక్టెడ్ ఎంపీలు అంటే ప్రత్యక్షంగా ఎన్నిక కాబడ్డ ఎంపీలు, నామినేటెడ్ ఎంపీలు కలిసి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్, రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు ఇతని ఎన్నికలో పాలు పంచుకోరు, ఇతని ఎన్నికలో పార్టిసిపేట్ చేయరు. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ విషయానికి వస్తే, రాష్ట్రపతి ఎన్నిక విషయానికి వస్తే, పార్లమెంటుకు చెందిన బోత్ హౌసెస్, లోక్సభ మరియు రాజ్యసభలో ఎలక్టెడ్ ఎంపీస్, ప్రత్యక్షంగా ఎన్నిక కాబడ్డ ఎంపీలు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికలో ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్ ఎంపీలు పార్టిసిపేట్ చేయరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రాష్ట్రపతి ఎన్నికలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో, రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాలు పంచుకుంటారు. కానీ వైస్ ప్రెసిడెంట్ విషయంకి వచ్చేసరికి ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వైస్ ప్రెసిడెంట్ టెన్యూర్ వచ్చేసి 5 ఏళ్ళు. ఇక వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే అర్హతలు ఏమి ఉండాలి? ఒక దేశానికి ఉపరాష్ట్రపతి అవ్వాలంటే ఏమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే, అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, భారతదేశ పౌరుడై ఉండాలి. అలానే ఈ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years, తప్పకుండా అతనికి 35 ఏళ్ళు నిండి ఉండాలి. అలానే రాజ్యసభకి మెంబర్గా ఉండాల్సిన అర్హతలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఉపరాష్ట్రపతి అనే అతను రాజ్యసభలో ఎంపీ ఏమీ కాదు,
రాజ్యసభలో ఇప్పుడు స్పీకర్ అయితే అసెంబ్లీలో భాగం అవుతాడు, అసెంబ్లీలో మెంబరు. కానీ ఇతను వైస్ ప్రెసిడెంట్ అనే అతను రాజ్యసభ ఎన్నికకు ఉండాల్సిన అర్హత ఉండాలి, కానీ రాజ్యసభలోనూ మెంబర్ కాడు, లోక్సభలోనూ మెంబర్ కాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 35 ఏళ్ళు కంప్లీట్ అయి ఉండాలి. ఇక పదవీ కాలం వచ్చేసి 5 ఏళ్ళు. అయితే ఈ రెసిగ్నేషన్ లెటర్ని రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇతన్ని తొలగించాలి అంటే రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో ఏం గ్రౌండ్స్ కూడా మెన్షన్ చేయలేదు. అంటే ఫలానా కారణం అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు, మెన్షన్ చేయలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వైస్ ప్రెసిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పాయింట్స్, మనకి ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా ఎగ్జామ్లో అడిగేవి. ఇవి పాలిటీలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భారతదేశ ఉపరాష్ట్రపతులకు సంబంధించిన లిస్ట్ 1952 నుంచి 2017 ఈ వెంకయ్య నాయుడు గారి తర్వాత ఈయన వచ్చారు. ఇక ఫస్ట్ ఉపరాష్ట్రపతి ఇండియాకి 1952లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అది గుర్తుపెట్టుకోండి. 1952లో భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఇక మనం తెలుసుకోవాల్సింది పదవిలో ఉండంగా ఎవరైనా రిజిగ్నేషన్ చేశారా గతంలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వివి గిరి గారు 1967 నుంచి 69కి వచ్చేసరికి వేరే అతను వచ్చాడు, జిఎస్ పాఠక్ గారు. అంటే దాని అర్థం వివి గిరి గారు తన 2 ఏళ్ల పదవీ కాలంలోనే 2 ఏళ్ళు అయింది, అప్పుడే రిజైన్ చేశారు. వివి గిరి గారు రిజైన్ చేయడానికి కారణము ఈయన రాష్ట్రపతి ఎన్నికల్లో, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీ పడడం కోసము వివి గిరి గారు రిజైన్ చేశారు. సో ఈయన ఒకరు పదవిలో ఉండగా రిజైన్ చేసిన వాళ్ళు. అలానే బైరాన్ సింగ్ షెకావత్ గారు ఈయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉండగానే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన పదవి ఇంకొక నెల ఉందనంగానే జస్ట్ బిఫోర్ 1 మంత్ రెసిగ్నేషన్ ఇచ్చేశాడు. సో ఇప్పుడు 3వ వ్యక్తి జగదీప్ ధంకర్ గారు అనారోగ్య కారణాల వల్ల. పదవిలో ఉండంగానే రిజైన్ చేసిన 3వ వ్యక్తి జగదీప్ ధంకర్ గారు. ఇవి ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ వెంకటరామన్ గారు, ఉపరాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు, డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు, కేఆర్ నారాయణన్ గారు ఉపరాష్ట్రపతులుగాను పనిచేశారు. భారతదేశానికి ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా కూడా ఈ ముగ్గురు పనిచేశారు. అయితే వీళ్ళు రాష్ట్రపతిగా అయిన తర్వాత ఉపరాష్ట్ర పదవికి, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి రిజైన్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆర్ వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ్ గారు రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి రెసిగ్నేషన్ చేశారు. ఇక కృష్ణకాంత్ గారు, వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ గారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ గారు, ఈయన పదవిలో ఉండంగానే మరణించారు, పదవిలో ఉండంగానే చనిపోయారు ఈయన. సో ఇవి మనకి ఫ్యాక్ట్స్లో హెల్ప్ అవుతాయి. ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అడుగుతాడు కాబట్టి ఇవి వెళ్ళిపోతాయి. ఇక నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ని లాంచ్ చేసింది. గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 జరిగింది. ఆ సమ్మిట్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు భారత ప్రభుత్వానికి చెందిన, ఇండియన్ గవర్నమెంట్కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, ఐఐటి తిరుపతి, ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ తిరుపతి మరియు తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ సమ్మిట్ని నిర్వహించింది. ఈ సమ్మిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2 గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన 2 ఎంఓయూలను కుదుర్చుకునింది. 51,000 కోట్ల ఒప్పందాలు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ సమ్మిట్ ముగిసిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ని ఏపీ గవర్నమెంట్, ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్లో ఉన్న టార్గెట్స్. మనం ఆల్రెడీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం అర్లియర్ క్లాసెస్లో. అది ఎప్పుడు లాంచ్ చేసిర్రు, దానికి కేటాయించిన బడ్జెట్ సుమారుగా 19,000 కోట్లకు పైగా కేటాయించారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా అవి చూడండి, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మనము డిక్లరేషన్లో ఏం పొందుపరిచారో తెలుసుకోవాలా. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఈ హైడ్రోజన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్, విండ్, అటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించి
ప్రొడ్యూస్ చేస్తే దాన్నే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఆ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎలక్ట్రోలైజర్స్ అనేవి ఒక అవసరం ఉంటుంది. ఎలక్ట్రోలైజర్స్ అనేవి, ఆ ఎలక్ట్రోలైజర్స్ వాటర్ నుంచి హైడ్రోజన్ని సపరేట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు మనం ఈ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలు చూద్దాం, ఒక్కో టార్గెట్. ఏపీ గవర్నమెంట్ 2030 కల్లా ఈ గ్రీన్ హైడ్రోజన్లో లీడర్గా ఎదగాలనుకుంటా ఉంది. ఇక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2027 కల్లా 2 గిగావాట్ల సామర్థ్యం గల 2 గిగావాట్ల కెపాసిటీ గల ఎలక్ట్రోలైజర్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలి. 2029 కల్లా 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ను ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలి. అదొక టార్గెట్. ఇక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2029 కల్లా సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి. ఎవ్రీ ఇయర్ 2029 కల్లా ప్రతి సంవత్సరం కూడా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి. మూడవది వచ్చేసి ఈ హైడ్రోజన్ గ్యాస్ కాస్ట్ని తగ్గించాలి. ఈ హైడ్రోజన్ గ్యాస్ ఖర్చుని తగ్గించాలి. ప్రస్తుతం కేజీ 460 రూపాయలు ఉంది హైడ్రోజన్ గ్యాసు, దాన్ని 160 రూపీస్కి తీసుకురావాలి. పరిశోధనల ద్వారా 160 రూపాయలకి తీసుకురావాలి కేజీ గ్రీన్ హైడ్రోజన్. అలానే 2029 కల్లా 25 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని పంపిణీ చేయాలి అంటే 2029 కల్లా 25 గిగావాట్ కెపాసిటీ గల రెన్యూబుల్ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే, పంపిణీ చేయాలంటే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి అవసరమైన మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ డిక్లరేషన్ చెప్తుంది. అలానే గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో రీసెర్చ్ ఇన్నోవేషన్ కోసము, పరిశోధనలు నూతనాత్మకతను ప్రోత్సహించడం కోసము 500 కోట్లు ఏపీ గవర్నమెంట్ కేటాయించింది. అలానే ఈ గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో పనిచేస్తూ ఉన్న 50 కంపెనీలకు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో ఇన్వాల్వ్ అయిన 50 స్టార్టప్ కంపెనీస్కి ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు కూడా ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. సో ఈ పాయింట్లు మనకి మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో పడింది కాబట్టి ఆ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఈ టాపిక్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఒక అవార్డు. తెలంగాణ ఎవ్రీ ఇయర్ దాశరథి కృష్ణమాచార్య అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ దాశరథి కృష్ణమాచార్య అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్కు చెందిన అన్నవరం దేవేందర్ గారికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డులో భాగంగా ఈయనకి 1,00,000 రూపాయలకు పైగా 1,01,116 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే జ్ఞాపిక, ఒక సిటేషన్ అంటారు కదా, ఒక అవార్డు టైపు శాలువ కప్పి పురస్కరిస్తారట. ఇక మనం తెలుసుకోవాల్సింది, ఈయన రాసిన కవితలు ఏమైనా ఉన్నాయా, కవితా సంపుటిలు రీజనల్ స్పెసిఫిక్ తెలంగాణ ఎగ్జామ్స్కి. ఈయన తొవ్వ, నడక, మంకమ్మ తోట లేబర్ అడ్డ, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత, బువ్వకుండ, ఇంటి దీపం, వరి గొలుసులు, గవాయి వంటి కవితా సంపుటిలు, అటువంటి కవితలన్నీ కూడా ఈయన రాశారట. సో గుర్తుపెట్టుకోవాల్సింది అన్నవరం దేవేందర్ గారు. నెక్స్ట్ వన్, అగైన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు నిలిపివేత. కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ఇది మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కావల్ టైగర్ రిజర్వ్. ఈ కావల్ టైగర్ రిజర్వ్ ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లాలో భాగం. ఇది ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఈ కావల్ టైగర్ రిజర్వ్ భాగం అని చెప్పవచ్చు. ఈ మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కావల్ టైగర్ రిజర్వ్ని కనెక్ట్ చేసే టైగర్ కారిడార్. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ అయింది. తద్వారా ఈ టైగర్స్ టైగర్స్ సంచరించేటప్పుడు వాటిని సంరక్షించవచ్చు, అదొక రక్షిత ప్రాంతంగా, ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేస్తే అని చెప్పేసి భావించింది. బట్ అక్కడ ఉన్న ట్రైబ్స్, అక్కడ ఉన్న గిరిజనులు ఇవి మా ఫారెస్ట్ రైట్స్కి ఉల్లంఘించినట్టు అవుతుంది, మా అటవీ హక్కులకి భంగం కలుగుతుంది, వైలేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్లు చేయడంతో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు ఆ జీవో 49ని, ఆ కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో 49ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇట్ హాస్ పుట్ ఇన్ అబయన్స్ అని చెప్పవచ్చు.
ఇక తెలంగాణలో టైగర్ రిజర్వ్స్ విషయానికి వస్తే కావల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల డిస్టిక్. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఇది నల్లమల ఫారెస్ట్లో భాగము, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు అక్కడ ఉంటుంది. ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగమని చెప్పవచ్చు. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా తెలంగాణకి కేటాయించడం జరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఇటీవల పులుల సంఖ్య పెరిగిందని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు 33 నుంచి 36 టైగర్స్ అయ్యాయి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమలలో భాగము, నాగార్జున సాగర్ శ్రీశైలం. ఇక ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణకు సంబంధించి ఇవాళ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి. చేయూత పెన్షన్ స్కీమ్, చేయూత స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ సూపర్ 6లో భాగంగా, సూపర్ 6 పథకాల్లో భాగంగా చేయూత స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ చేయూత స్కీమ్లో భాగంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి, వృద్ధులకి, వృద్ధులు అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్, వితంతువులు, విడోస్, ఒంటరి మహిళలు, సింగిల్ ఉమెన్, అలానే ఎయిడ్స్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్ వర్కర్స్కి మంత్లీ పెన్షన్, నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ చేయూత పెన్షన్స్ కింద, చేయూత పెన్షన్ స్కీమ్ కింద మరో 681 డయాలసిస్ పేషెంట్స్కి, అడిషనల్గా 681 మోర్ డయాలసిస్ పేషెంట్స్కి చేయూత పెన్షన్స్ని తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది, ఆమోదం తెలిపింది. సో ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణలో ఈ చేయూత పెన్షన్ బెనిఫిషరీస్ డయాలసిస్ పేషెంట్లు, ఈ డయాలసిస్ పేషెంట్లు 8,721 మంది ఈ చేయూత పెన్షన్లు పొందుతూ ఉన్నారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, చేయూత పెన్షన్స్ అంటే మంత్లీ 4,000, మంత్లీ 4,000 ఎవరెవరికి, వీళ్ళంతా వృద్ధులు, బీడీ వర్కర్లు వీళ్ళంతా వస్తారు. అలానే చేయూత స్కీమ్ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంటు ఫ్యామిలీలకి, బీపీఎల్ ఫ్యామిలీలకి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తుంది. ఈ చేయూత స్కీమ్ కిందే 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇటీవల క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన మొదటి రాష్ట్రం ఏది? క్రూయిజ్ భారత్ మిషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. క్రూయిజ్ భారత్ మిషన్ అంటే ఇండియాలో క్రూయిజ్ టూరిజంని, అంటే నౌకా రంగంలో భాగంగా ఈ బోట్ల ద్వారా వచ్చే పర్యాటకాన్ని ఇంప్రూవ్ చేయాలి, టూరిజంని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి లాంచ్ చేసిన మిషన్. ఈ క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన ఫస్ట్ స్టేట్ ఏది ఇండియాలో? తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా. ఇది ట్రై చేయండి. దీనికి ఇంటర్లింక్డ్గా ఇండియాలో ఉన్న కోస్ట్ లెంగ్త్ ఎంత మనము డిస్కస్ చేసుకున్నాం. అప్డేటెడ్ భారతదేశంలో ప్రస్తుతం అప్డేట్ కాబడ్డ తీర ప్రాంతము, తీర రేఖ పొడవు ఎంత, కోస్ట్ లెంగ్త్ ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది రీసెంట్ ఇష్యూ కాబట్టి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి యుఎస్ఏ గవర్నమెంట్, ట్రంప్ గవర్నమెంట్ ఇటీవల పాస్ చేసిన జీనియస్ యాక్ట్ దేనికి సంబంధించింది అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన చట్టము. క్రిప్టో కరెన్సీలు స్టేబుల్ కాయిన్స్ అంటారు. ఆ స్టేబుల్ కాయిన్స్ని, ఆ క్రిప్టో కరెన్సీస్కి చట్టబద్ధత ఇస్తూ వాటిని స్టెబిలైజ్ చేయడం కోసము ఈ యాక్ట్ పాస్ చేయడం జరిగింది అమెరికా. ఇక పన్నుల కోత, అవి బిగ్ బ్యూటిఫుల్ బిల్లో వస్తాయి. పన్నుల కోత, డిఫెన్స్ స్పెండింగ్ పెంచడము, అక్రమ వలసదారులపైన, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన కబ్స్, రెస్ట్రిక్షన్స్ విధించడము, దోస్ ఆర్ కమ్స్ అండర్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్. నెక్స్ట్ వన్ స్కీమ్కి సంబంధించి, ఒక ఎకానమీకి సంబంధించి నిన్న లోక్సభలో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఆ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఆఫర్ రిసిపియన్స్లలో, ఈ ఆఫర్ గ్రహీతలలో కేవలం 6% మంది మాత్రమే పనిలో చేరారు అని చెప్పేసి చెప్పారు. సో ఎప్పుడైనా ఈ స్కీమ్స్ మనకి అవి ఎప్పుడు లాంచ్ చేసినా మనకి ఎప్పుడైతే న్యూస్లో ఉన్నాయంటే మాత్రం తప్పకుండా మనం అప్డేట్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఇది లాంచ్ చేసిండేది ఎప్పుడో లాస్ట్ ఇయర్, కానీ ఇది మనకి న్యూస్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇక ఫస్ట్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ విషయానికి వస్తే, ఈ స్కీమ్ బడ్జెట్ 2024-25లో అనౌన్స్ చేశారు. 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2024లో లాంచ్ చేయడం జరిగింది.
ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఇంటర్న్షిప్ కల్పించడం యువతకి. ఇండియాలో సుమారుగా 1 కోటి మంది యువతకు 5 ఏళ్లలో భారతదేశంలోని టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ కల్పించడం. ఇంటర్న్షిప్ సదుపాయాలంటే మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ రంగంలో ఎవరైతే అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారో ఉద్యోగాలు రానప్పుడు ఏం చేస్తారు, వేరే కంపెనీలకు పోయి స్టార్టప్ కంపెనీలకు పోయి అక్కడ ఇంటర్న్షిప్లో జాయిన్ అవుతారు. ఇంటర్న్షిప్ అంటే ఒక ట్రైనింగ్ టైప్ అనమాట. ఒక 1 ఇయర్, ఒక 6 మంత్స్ అలా ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకుంటాం కదా వర్క్నంతా, వేరే కంపెనీలో మనం ఫుల్ టైం జాబ్గా అప్లై చేయవచ్చు. అది ఇంటర్న్షిప్ అంటారు. ఈ పిఎం ఇంటర్న్షిప్ ముఖ్య ఉద్దేశము 5 ఇయర్స్లలో 5 ఏళ్లలో ఇండియాలోని 1 crore యూత్కి, భారతదేశంలోని 1 కోటి మంది యువతకు ఇండియాలోని టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ కల్పిస్తుంది ఈ కంపెనీలు, ఈ టాప్ 500 కంపెనీస్. అయితే ఇప్పటి వరకు సుమారుగా 1,53,000 ఇంటర్న్షిప్ ఆఫర్లు అందజేసిందట. మీరు ఇంటర్న్షిప్ ఇస్తాము, మీరు వచ్చి జాయిన్ అవ్వమని చెప్తే ఈ ఆఫర్లలో కేవలం అరౌండ్ 51,000 మంది మాత్రమే ఈ ఆఫర్స్ని యాక్సెప్ట్ చేశారు. ఆఫర్ లెటర్ ఉంటుంది కదా, ఆఫర్ లెటర్ని ఆమోదించారు. ఆ ఆమోదించిన వాళ్ళల్లో కూడా కేవలం 6% మంది, అంటే అరౌండ్ 8,200 అలాగా, అంతమంది మాత్రమే వాళ్ళు ఆ కంపెనీల్లో జాయిన్ అయ్యారు ఇంటర్న్షిప్. అంటే దీన్ని బట్టి యువతలో ఇంటర్న్షిప్ స్కీముల పట్ల ఆసక్తి అనేది అంత లేదు, ఎంప్లాయ్మెంట్లో మనం వెనకబడి ఉన్నాము అని చెప్పవచ్చు ఇట్లాంటి ఇష్యూస్ ద్వారా. మరి ఇప్పుడు అంటే ఎంత 1.53 లాఖ్లో 51,000 మందే ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేశారంటే 1 in 3, ప్రతి 3లో 1 మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆఫర్ని. ఇక సరే, ఇక మనము స్కీమ్ విషయానికి వద్దాం. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కింద ఎవరైతే జాయిన్ అవుతారో కంపెనీలలో వాళ్ళకి మంత్లీ 5,000 స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 5,000 స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 5,000లో 4,500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 500 ఆ కంపెనీ స్టైఫండ్గా ఇస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఎకానమీలో హెల్ప్ అవుతాయి స్కీమ్స్ అన్నీ. అలానే వన్ టైం గ్రాంట్ కింద 6,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒకటేసారి 6,000 ఇస్తారు, తర్వాత ప్రతి నెల 5,000 స్టైపెండ్. ఇది ఎలిజిబిలిటీ, ఎవరైతే 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళే ఎలిజిబుల్, 21 to 24 ఇయర్స్ వాళ్ళే ఎలిజిబుల్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, తయారీ రంగము, సేవా రంగంలో ఇలా ఇంటర్న్షిప్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఉండకూడదట. ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు ఆ ఫ్యామిలీలో. అలానే ఏ ఫుల్ టైం జాబ్లో కూడా వాళ్ళు ఉండకూడదు, ఆ ఇంటర్న్షిప్ తీసుకునే వాళ్ళు ఫుల్ టైం జాబ్లో ఉండకూడదు. సో ఇవి మనకి ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ స్కీమ్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇక ఇటీవల మనము పిఎం ప్రొఫెసర్షిప్స్ స్కీమ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారో ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. పిఎం ప్రొఫెసర్షిప్స్ స్కీమ్ ఇది రీసెర్చ్కి సంబంధించి స్టేట్ యూనివర్సిటీలలో, రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థలలో ఈ రీసెర్చ్ని, మెంటార్షిప్ని ప్రోత్సహించడం కోసము తీసుకొని వచ్చిన స్కీము. దీన్ని ఎవరు లాంచ్ చేశారో దీన్ని తెలపండి, మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఎల్ఐసి, భారతదేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ, ఇండియాస్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఒక ఎంఓయు, ఒక ఒప్పందం, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకునింది. దీనికి ప్రధాన కారణము, మెయిన్ పర్పస్, బీమా సఖీ యోజనను ప్రోత్సహించాలి. ఈ బీమా సఖీ యోజన అనేది స్కీము, ఒక ప్రోగ్రాము, ఎల్ఐసి ప్రోగ్రామ్. మనం ఎల్ఐసి డీటెయిల్గా ఇటీవల తెలుసుకున్నాం. ఎల్ఐసికి ఎండి అండ్ సిఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల ఆర్ దొరైస్వామి గారిని నియమించడం జరిగింది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక బీమా సఖీ యోజనను ప్రోత్సహించడం కోసం రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్ని ప్రోత్సహించడం కోసము ఆ ఎంఓయు ముఖ్య ఉద్దేశం. ఇక బీమా సఖీ యోజన పేరులోనే సఖీ ఉంది, సఖీ అంటే ఉమెన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఉమెన్ సెంట్రిక్ స్కీమ్, మహిళలకి సంబంధించిన ఇనిషియేటివ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఎట్లా అంటే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బీమా సఖీ యోజన స్కీమ్లో
ఈ పథకం కింద ఎవరు అర్హులు అని చెప్పేసి పురుషులు లేదంటే అట్లా ఇచ్చినప్పుడు మహిళలు ఇవ్వడు స్టేట్మెంట్స్లో. కానీ సఖీ అంటే మహిళ కాబట్టి తప్పకుండా మహిళలు బెనిఫిషరీస్ ఈ స్కీమ్లో. ఇక బీమా సఖీ యోజన విషయంకి వస్తే ఇది ఎల్ఐసి ప్రోగ్రామ్. జనరల్గా ఎల్ఐసి గ్రామీణ ప్రాంతాలలో ఇన్సూరెన్స్ కవరేజ్ని పెంచడానికి ఏం చేస్తుంది, ఎల్ఐసి ఏజెంట్లను నియమిస్తుంది. ఎక్కువగా ఎల్ఐసి ఏజెంట్లు మేల్స్ ఉంటారు, పురుషులు ఉంటారు. బట్ అలా కాకోకుండా ఆ రూరల్ ఏరియాస్లో మహిళలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫినాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించి ఇన్సూరెన్స్ అవేర్నెస్ అంటే ఇన్సూరెన్స్ పట్ల అవగాహనను తీసుకొని వచ్చి వాళ్ళని ఎల్ఐసి ఏజెంట్లుగా కనుక మనము ఎంప్లాయ్ చేసుకోగలిగితే, వాళ్ళని ఎల్ఐసి ఏజెంట్గా కనుక మనము పనిలోకి తీసుకోగలిగితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉపాధి వస్తుందని చెప్పేసి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా 18 to 70 years ఏజ్ ఉండేవాళ్ళు, 18 నుంచి 70 ఏళ్ళ వయసు ఉండే మహిళలు అర్హులవుతారు. ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేస్తారు మహిళలు. అలానే ఆ గ్రామీణ ప్రాంతాల్లోని ముసలి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కల్పించి ఇన్సూరెన్స్లో జాయిన్ కాండి అని చెప్తారు. ఇక గుర్తుపెట్టుకోండి 18 to 70 years. ఇందులో భాగంగా 3 ఏళ్ల పాటు మహిళలకు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. 3 ఏళ్ల పాటు మంత్లీ స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం అంతా నెలకు 7,000 స్టైపెండ్. ఫస్ట్ 1 year 7,000 per month. సెకండ్ ఇయర్ వచ్చేసి నెలకు 6,000 స్టైపెండ్. థర్డ్ ఇయర్ వచ్చేసి మంత్కి 5,000 స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ స్కీము ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి జీవ వైవిధ్యము. హార్న్బిల్ పరిరక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్న తమిళనాడు. హార్న్బిల్ ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఇదొక పక్షి. ఈ హార్న్బిల్ ఇదొక పక్షి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేదో ఒక కొమ్ము మాదిరి ఉంది. దీని మౌత్ పార్ట్ అంటే హార్న్ షేప్లో ఉంది. ఈ హార్న్బిల్ అనేది ఫార్మర్స్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటారు. అంటే మనకి రైతులు ఏం చేస్తారు, పంటని పెంపొందించాలి అంటే నాట్లు వేస్తారు, సీడ్స్ని చల్లుతారు. ఇవి ఫారెస్ట్లలో సీడ్స్ని డిస్పర్స్ చేస్తాయట. వివిధ రకాల ఏవైతే సీడ్లు ఇవి తింటాయో ఆ సీడ్లని చల్లుకుంటూ పోతాయి న్యాచురల్గానే. అప్పుడు అడవుల్లో చెట్లు అటువంటివి మొక్కలు మొలకెత్తుతాయి. సో ఫార్మర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేన్ని పిలుస్తారు అంటే గ్రేట్ హార్న్బిల్ స్పీషీస్ ఈ పక్షి. ఇక వీటి కోసము సపరేట్గా వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసము ఇవి ఆల్రెడీ కొద్దిగా అంతరించిపోతూ ఉన్నాయట. దీనికి ప్రధాన కారణము హ్యాబిటాట్ డిగ్రేడేషన్, అంటే వీటి ఆవాస ప్రాంతాలన్నీ కూడా నశిస్తూ ఉన్నాయి. క్లైమేట్ చేంజు, హ్యాబిటాట్ డిగ్రేడేషను, క్లైమేట్ చేంజు ఇవన్నీ కూడా కారణాలు. సో ఇప్పుడు వీటిని కన్జర్వ్ చేయడం కోసము తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ వద్ద ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక హార్న్బిల్ విషయానికి వస్తే ఇవి వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటాయి, పశ్చిమ కనుమలు అలానే హిమాలయన్ స్టేట్స్, హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే హార్న్బిల్ పండుగని వార్తల్లో చూసే ఉంటారు. ఇది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము నాగాలాండ్ స్టేట్ గవర్నమెంటు హార్న్బిల్ ఫెస్టివల్ని నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇవి అరుణాచల్ ప్రదేశ్, ఈ కేరళ, తమిళనాడు ఇటువంటి చోట ఉంటాయి, వెస్ట్రన్ ఘాట్స్ అక్కడ కాబట్టి ఆ హిమాలయ ప్రాంతాలు. ఇక ఇవి 4 రకాల స్పీషీస్ ఉంటాయి, 4 రకాల పక్షులు ఉంటాయి ఇందులో. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో నివసించే ఈ హార్న్బిల్లో గ్రేట్ హార్న్బిల్ అని ఒకటి, గ్రేట్ హార్న్బిల్లు, ఇండియన్ గ్రే హార్న్బిల్లు, మలబార్ గ్రే హార్న్బిల్, మలబార్ పైడ్ హార్న్బిల్ ఈ 4 ఉంటాయి. ఈ గ్రేట్ హార్న్బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది గ్రేట్ హార్న్బిల్. ఈ గ్రేట్ హార్న్బిల్ అరుణాచల్ ప్రదేశ్కి, కేరళకి స్టేట్ బర్డ్. అరుణాచల్ ప్రదేశ్, కేరళకి రాష్ట్ర పక్షి గ్రేట్ హార్న్బిల్. సో గుర్తుపెట్టుకోండి, ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది, హిమాలయాల్లో ఉంటుంది. ఇక దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, శాస్త్రీయ నామము బ్యూసిరోస్ బైకార్నిస్. దీని ఐయూసియన్ స్టేటస్ వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది, ఐయూసియన్ వల్నరబుల్. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పానిపట్లో భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న ఎల్ఎన్టీ సంస్థ. లార్సన్ అండ్ టౌబ్రో కంపెనీకి చెందిన ఒక అనుబంధ సంస్థ, ఒక అఫిలియేటెడ్ కంపెనీ ఎల్ఎన్టీ గ్రీన్ టెక్ కంపెనీ హర్యానాలోని పానిపట్ వద్ద ఉన్న ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్కు చెందిన పానిపట్ రిఫైనరీ వద్ద
ఇండియాస్ లార్జెస్ట్, భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుందట. ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఎల్ఎన్టీ కంపెనీ సంవత్సరానికి 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని, సంవత్సరానికి 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఈ ఐఓసిఎల్ కంపెనీకి అందజేస్తుంది, సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఐఓసిఎల్కి గ్రీన్ హైడ్రోజన్ వచ్చిందో వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ విల్ సప్లై అబౌట్ 10,000 tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ పర్ annum టు ఐఓసిఎల్ బై ఎల్ఎన్టీ గ్రీన్ టెక్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి గిఫ్ట్ సిటీ ఎండి మరియు గ్రూప్ సిఈఓగా సంజయ్ కౌల్ బాధ్యతలు. గిఫ్ట్ సిటీ ఇది గాంధీనగర్లో ఉంది, గుజరాత్ గాంధీనగర్. భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ అని చెప్పవచ్చు. ఇది గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ, గాంధీనగర్ గుజరాత్. ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ ఫిన్ టెక్నాలజీ చూస్తున్నాం కదా మనం, డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ, అటువంటి ఫైనాన్షియల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసినది ఇది. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. ఇక ఇప్పుడు దీనికి ఎండీగా ఐఏఎస్ ఆఫీసర్, గుజరాత్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కౌల్ గారు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్, అగైన్ పర్సన్స్కి సంబంధించి, వ్యక్తులకు సంబంధించి గీతా గోపీనాథ్ గారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి వైదొలుగుతా ఉన్నారట. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అవబోతా ఉందట. గీతా గోపీనాథ్ గారు, ఈమె భారతదేశపు ఆరిజన్, ఇండియన్ మూలాలు, భారత మూలాలు ఉన్న వ్యక్తి, ఇండో అమెరికన్. ఈమె ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనామిస్ట్, ఐఎంఎఫ్స్ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ గారు. ఈమె ఇప్పుడు వైదొలుగుతా ఉన్నారు, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ కాబోతా ఉంది. ఇక ఐఎంఎఫ్ విషయానికి వస్తే మనం తెలుసుకోవాల్సింది, ఈ గీతా గోపీనాథ్ గారు అంటే అది సిగ్నిఫికెన్స్, ఐఎంఎఫ్కి మొదటి మహిళా చీఫ్ ఎకనామిస్ట్. ఇక ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రస్తుతం దీనికి ఎండి చీఫ్గా క్రిస్టాలినా జార్జియేవా గారు ఉన్నారు. ఈమె బల్గేరియా కంట్రీకి చెందిన ఆమె. బల్గేరియా ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, యూరోజోన్లో 21వ దేశంగా జాయిన్ అయిన కంట్రీ బల్గేరియా. బల్గేరియా క్యాపిటల్ వచ్చేసి సోఫియా, బల్గేరియా క్యాపిటల్ సోఫియా. ఇక ఐఎంఎఫ్ గురించి మనం తెలుసుకోవాలి కొద్దిగా. ఐఎంఎఫ్ 1944లో ఏర్పాటైంది. గ్రేట్ డిప్రెషన్ 1930లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1930 సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. దాన్నే గ్రేట్ డిప్రెషన్ అంటారు, గ్రేట్ డిప్రెషన్. సో ఇవి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. గ్రేట్ డిప్రెషన్ ఇయర్ ఎప్పుడు అంటారు, డైరెక్ట్గా ఇయర్ గుర్తుంటే సరిపోద్ది మనకి. ఈ గ్రేట్ డిప్రెషన్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్ని నిలబెట్టడానికి ఐఎంఎఫ్ ఏర్పాటైంది. బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్లో భాగంగా. వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా. ఇది ఏర్పాటైనప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ 44. ఇది ఏర్పాటైనప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ 44 ఉండేవి. కానీ ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేస్తే ఇందులో సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు, మెంబర్ కంట్రీస్ 191 ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఐఎంఎఫ్ 1 ట్రిలియన్ మెంబర్ కంట్రీస్కి లోన్స్ ఇస్తూ ఉంటుందంట. ఐఎంఎఫ్ వివిధ దేశాలకి, మెంబర్ కంట్రీస్కి 1 ట్రిలియన్ ఇస్తుంది. ఐఎంఎఫ్లో ఇండియా కూడా మెంబర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఐఎంఎఫ్ అంటేనే గుర్తు రావాల్సింది ఒక రిపోర్ట్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ని ఎవరిస్తారు అంటే ఐఎంఎఫ్. నెక్స్ట్ వన్, అగైన్ అపాయింట్మెంట్కి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా దీపక్ బాగ్లా గారు అపాయింట్ అయ్యారు, నియామకము కాబడ్డారు. దీపక్ బాగ్లా గారు, ఈయన బ్యాంకింగ్ ఎక్స్పర్ట్. గతంలో ఇన్వెస్ట్ ఇండియా అనే కంపెనీకి ఎండీగా పనిచేశారు. ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్కి మిషన్ డైరెక్టర్గా ఈయన్ని నియమించింది గవర్నమెంట్. ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇండియాలో మనము అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది వింటూ ఉంటాం. ఆ వర్డ్ స్కూళ్ళల్లో, ముఖ్యంగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల కోసము స్కూళ్ళల్లో, కాలేజీల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ముఖ్య ఉద్దేశము స్టూడెంట్స్లలో క్యూరియాసిటీని,
ఆ ఆసక్తిని, నూతనాత్మకతను, ఇన్నోవేషన్ని, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అంటే పారిశ్రామిక రంగంలో ఎదగడానికి అవసరమైన మెళకువలు ట్రైనింగ్ ఇస్తుంది ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్. 2016లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, 2016 నీతి ఆయోగ్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. నీతి ఆయోగ్ ప్రోగ్రామ్. సో దీపక్ బాగ్లా గారు నియమించబడ్డారు. ఇక నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు విఎస్ అచ్యుతానందన్ గారు కన్నుమూశారు. ఈయన 101 సంవత్సరాలు, 101 ఇయర్స్ ఓల్డ్. ఈయన గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పవచ్చు. కేరళకి గతంలో చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఇక ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ఈయన సిపిఎం లీడరు. ఫస్ట్ సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో చదువుతాం. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది 1920లో 1920 సంవత్సరంలో అప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన, అప్పటి యునైటెడ్ యుఎస్ఎస్ఆర్లో భాగమైన టష్కెంట్లో ఏర్పాటైంది. ఇది ఈ సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది, ఇప్పుడు తష్కెంట్ అనేది ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్, ఉజ్బెకిస్తాన్ రాజధాని. ఈ తష్కెంట్లో 1920లో 7 మంది సభ్యులు, అందులో మెయిన్ ఎంఎన్ రాయ్ ఫౌండర్ ఆఫ్ సిపిఐ ఎవరు అంటే ఎంఎన్ రాయ్, దాన్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కాకుండా సిపిఐ ఇండియా బయట ఎప్పుడు ఏర్పాటైందంటే 1920లో. దానికి ఫౌండరు, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఎంఎన్ రాయ్, తష్కెంట్లో ఏర్పాటైంది. ఇక 1925లో ఇండియాలో కాన్పూర్ కాన్ఫరెన్స్లో సిపిఐ ఏర్పాటైంది. ఇక సిపిఐ స్ప్లిట్ 1964 సంవత్సరంలో, 1964లో సిపిఐలో చీలిక వచ్చింది. ఆ స్ప్లిట్ అయినప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్గా ఇది ఏర్పాటైంది. దీన్నే సిపిఎం అంటారు. ఈయన సిపిఎం లీడరు. ఈయన స్ప్లిట్ని చూశాడు, చాలా కీలక పాత్ర పోషించాడట. ఆ సిపిఎం ఏర్పాటులో ఈయన కీలక పాత్ర. ఇక ప్రస్తుతం కేరళ చీఫ్ మినిస్టర్ పినరయ్ విజయన్ గారు, ఆయన కూడా సిపిఎం లీడర్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 కంటే తక్కువ ఓటర్లు ఉన్న మొదటి రాష్ట్రంగా బీహార్. అనారోగ్య కారణాల వల్ల వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ గారు రాజీనామా. సో ఇవైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిన గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్. అన్నవరం దేవేందర్ గారికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2025. కుమ్రం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు నిలిపివేసిన తెలంగాణ ప్రభుత్వం. చేయూత పెన్షన్ స్కీమ్ తెలంగాణ. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. బీమా సఖీ యోజనను ప్రోత్సహించడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఎల్ఐసి ఎంఓయు. హార్న్బిల్ పరిరక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నామలై టైగర్ రిజర్వ్ వద్ద తమిళనాడు ఏర్పాటు చేస్తూ ఉంది. ఐఓసిఎల్ పానిపట్టులో భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న ఎల్ఎన్టీ గ్రీన్ టెక్. గిఫ్ట్ సిటీ ఎండి మరియు గ్రూప్ సిఈఓగా సంజయ్ కౌల్ బాధ్యతలు. ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్ గారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా దీపక్ బాగ్లా గారు నియామకం. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు విఎస్ అచ్యుతానందన్ గారు కన్నుమూత. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. And thank you everyone.